తాడేపల్లి జిల్లా కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో దారుణం జరిగింది. కాళేశ్వరం ఎస్ఐగా పనిచేస్తున్న భవానీ సేన్ పోలీస్ స్టేషన్లోని మహిళా కానిస్టేబుల్పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విషయం బయటకు చెప్తే తుపాకీతో చంపుతానని బెదిరించినట్లు మహిళా కానిస్టేబుల్ చెప్తున్నారు. అయితే ఎస్పీకి మహిళా కానిస్టేబుల్ విషయం చెప్పడంతో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు సీఐలు విచారణ చేపట్టారు. విచారణలో ముగ్గురు మహిళా కానిస్టేబుల్ను వేధించినట్లు నిర్ధారించినట్టు తెలుస్తోంది. దీంతో ఎస్ఐ భవానీ సేన్పై వేధింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ తీరు వివాదాస్పదంగా మారింది. మహిళా కానిస్టేబుల్ పై లైంగిక వేధింపులు చేసినట్టు ఉన్నతాధికారుల ఫిర్యాదుతో అధికారులంతా కూడా సర్వీసు రివాల్వర్ స్వాధీనం చేసుకుని ఎస్ఐ భవానీ సేన్ అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తారు. కొద్దిసేపటి క్రితమే కేసు నమోదు చేసి రిమాండ్ రిపోర్టు కూడా కోర్టులో హాజరుపరిచినట్టు తెలుస్తుంది. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ భవానీ సేన్ గతంలో కూడా వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆయన గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ లో పనిచేసినప్పుడు కూడా మహిళా కానిస్టేబుల్ పై ఇలానే లైంగిక పాల్పడి అప్పుడు ఉన్నతాధికారుల చర్యలు తీసుకొని ఇప్పటికైనా తీరు మార్చుకొని విధుల్లో సరైన విధులు నిర్వహించాలంటూ కూడా ఉన్నతాధికారులు చెప్పినప్పటికీ కూడా అదే తీరులో మళ్ళీ ఆ ఎస్ఐ భవానీ సేన్ కూడా కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. పనిష్మెంట్ కింద గతంలో ఎస్ఐ భవానీ సేన్ ట్రాన్స్ఫర్ చేశారు ఉన్నతాధికారులు. అయినప్పటికీ కూడా ఎస్ఐ తీరు మారలేదు. అక్కడ నుంచి నేరుగా ఆసిఫాబాద్ నుంచి భూపాలపల్లి జిల్లాకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహించినప్పటి నుంచి కూడా మొదటి నుంచి ఆ మహిళల పట్ల ఎస్ఐ తీరు ఏ విధంగా కొనసాగుతున్నట్టు కూడా మహిళా కానిస్టేబుల్ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఈ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో ఎస్ఐ భాగవతం అంతా బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నిత్యం ఎస్ఐలు కావచ్చు పోలీసు అధికారుల తీరైతే వివాదాస్పదంగా మారింది. మొగుళ్ళపల్లి సంబంధించిన ఎస్ఐడు బర్త్డే వేడుకలు కావచ్చు, కాటారం మహాదేవ్పూర్ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ప్రజాప్రతినిధి డ్యాన్స్ చేయడం కావచ్చు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పోలీసు ఉన్నతాధికారుల తీరు ఏ విధంగా ఉంటుంది, పోలీస్ స్టేషన్ లో అసలు ఏం జరుగుతున్నటువంటి విషయం అయితే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలో చర్చగా మారింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరతో శాఖాపరమైన దర్యాప్తు కొనసాగి ఇప్పుడు కోర్టులో ఎస్ఐని రిమాండ్ రిపోర్ట్ ద్వారా కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేస్తారా లేదంటే ఎటువంటి చర్యలు తీసుకుంటారని పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతా ఉంది. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.